నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుస్తాము, ఏ రూపంలో కొలవాలి? రకరకాల సాంప్రదాయాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. విజయవాడ కనకదుర్గ సాంప్రదాయాన్ని మాక్సిమం ఫాలో చేస్తారు. అయితే నవదుర్గా సాంప్రదాయం అనుకోవచ్చు, దశమహావిద్యల సాంప్రదాయం అనుకోవచ్చు, వారి వారి అంటే గురువుల చేత వాళ్ళకు వచ్చినటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. మరి ఎలా అక్క, ఏం చేసుకోవాలంటారు? మనకి ప్రధానంగా మనం గాయత్రి అమ్మవారి రూపంలో మనం అమ్మవారిని కొలుచుకుంటాం అన్నమాట. అయితే గాయత్రి అమ్మవారిని మీరు చూస్తే గనక జ్ఞానము, అలాగే సూర్యుని శక్తి గనక మీరు ఒకటే దగ్గర చూడాలి అని అంటే గనక గాయత్రి అమ్మవారు అనమాట. అంటే చైతన్యము అనే దానికి రూపాన్ని చూడాలి అని అంటే గాయత్రి అమ్మవారిని మనం చూసుకోవచ్చు. అయితే నిజంగా చెప్పాలి అంటే గాయత్రి మంత్రం మగవాళ్లే చదవాలా, ఆడవాళ్ళు చదవకూడదా అంటే గనక ఆ శక్తిని తట్టుకునే శక్తి కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది. వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటే చాలు ఆడవాళ్ళు. ఎంత శక్తిని సముపార్జించుకుంటారో చూడు. కంచి పరమాచార్య గారు గాయత్రి చేస్తే కనుక ఒకళ్ళు వచ్చి, నాకు మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, కాస్త తీర్థం ఇవ్వండి అంటే, ఏ నువ్వు గాయత్రి చేయవా అంటారు ఆయన. నేను చేస్తానండి అంటే, మరి నీ తీర్థం ఇవ్వు అంటే, నేను ఇచ్చిన తీర్థానికి మీరిచ్చే తీర్థం ఒకటేనా అంటే, సేమ్ గాయత్రినయ్యా నేను కూడా చేసేది, ఇవ్వు అని అంటారు. నెల రోజుల లోపల ఆవిడ స్వస్థత పొంది స్వామివారిని చూడ్డానికి మఠానికి వస్తుంది. గాయత్రి పవర్ పవర్ అనమాట. కాబట్టి తప్పకుండా మనం చక్కగా చూడాలి అంటే, స్వచ్ఛమైన చైతన్యాన్ని గనక చూడాలి అని అనుకుంటే గాయత్రి అమ్మవారిని ఉపాసిస్తే ఆ చైతన్యం మనలో కూడా ప్రకాశిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పద్మిని. ఇక్కడ మనం చూడాలి అని అంటే గనక నవదుర్గల్లో మనం చూడాలి అంటే గనక అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారిగా మనం చూసుకుంటాం అనమాట. మీరు చూస్తుంటే అదే అక్షమాలతో మళ్ళీ అమ్మవారి రూపం మీరు ఎక్కడన్నా చూడండి. ఇక్కడ మనం శైలపుత్రి అని ఎలా అయితే నిన్న చెప్పుకున్నామో, ఇక్కడ కూడా మళ్ళీ అక్షమాలతోనే కనపడుతుంది బ్రహ్మచారిణి కూడా. అమ్మవారి చేతిలో కూడా అక్షమాల మీకు చూస్తూ ఉంటారు. మీరు గాయత్రి అమ్మవారిని చూస్తే అంటే దత్తాత్రేయ స్వామిని చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అక్షమాల ఉంటుంది, గద ఉంటుంది, శంఖ చక్రాలు ఉంటాయి అమ్మవారికి. ఆ సరస్వతి అమ్మవారి స్వరూపం కూడా మనం గాయత్రి అమ్మవారి దాంట్లో చూస్తాం అన్నమాట. కాబట్టి చక్కగా మీరు అలాగే అమ్మవారి వాహనం చూస్తే హంస. హంస అంటే ఏంటి, మీరు పాలు నీళ్లు కలిపేస్తే గనక పాలను మాత్రమే సేవించి నీటిని వదిలేయగలుగుతుందిట. అంటే అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని మనకి అమ్మవారు ఇస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంత సూక్ష్మ బుద్ధి అది కదా. మీరు చూస్తే మనం దశమహావిద్యల్లో గనక చూస్తే తారాదేవిని ఉపాసిస్తారు. ఇక్కడ తారాదేవి ఏ గ్రహాన్ని పరిపాలిస్తారంటే గురుగ్రహాన్ని పరిపాలిస్తారు. ఇక్కడ కూడా జ్ఞానానికి లింక్ ఉంది. ప్రతిదీ అసలు అంత చైన్ కనెక్టెడ్ ఉంటది అన్నమాట. అప్పుడు గాయత్రి దేవిని ఖచ్చితంగా మనం కొలుచుకుంటే గురుగ్రహ ఇది కూడా మన కృప వస్తుంది. జ్ఞానం వస్తుందంటే మరి గురుగ్రహం ఉండాల్సిందే తప్పకుండా. అవునా కదా, గురువు అనుగ్రహం. మీరు ఇంకా మీరు చూస్తే గనక పిల్లలు ఎవరికన్నా లేరు అంటే తారా అమ్మవారిని గనక మా తారా, అమ్మా తారా అని పిలిస్తే చాలు, ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు పుడతారు. అంత ఫాస్ట్ గా అమ్మవారు అనుగ్రహిస్తారనమాట. అంటే గురుగ్రహం అంత తొందరగా మనకి ఎక్కడన్నా బాలేదు, మన గ్రహ దోషాలు ఉన్నాయి, గురుగ్రహ దోషాలు ఉన్నాయి అంటే గనక మా తారా అనుకుంటే చాలు, అయిపోతుంది ఆ పని. ఇంకా మీరు వేరే ఇంకేమి ఉపాసన చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అన్నమాట. కాబట్టి అంత పవర్ఫుల్ ఉంటారు దశమహావిద్యలు కూడా. తప్పకుండా మీరు అలా దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్ఞానాన్ని ఇచ్చే అమ్మవారు కాబట్టి ఆ జ్ఞానం చేకూరాలి, మాకు అందాలి అని చెప్పి దండం పెట్టుకోండి. పిల్లలు కూడా జ్ఞానవంతమైన బిడ్డలుగా ఎదగాలి. ఏది మంచి ఏది చెడు అనేది స్పృహకి వెంటనే వాళ్ళకి అర్థం కావాలి. చెడుదారుల్లో వెళ్తే మనం ఎలా పతనమైపోతామో అనేది వాళ్ళకి ముందు పిక్చర్ లాగా కనిపించాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళరు అనమాట. అలా అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోండి. ఇక అమ్మవారికి ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది? ప్రసాదం కూడా అమ్మవారికి ఆరెంజ్ కలర్. అందుకే మనం మీరు కట్టుకున్న అలా, ఎందుకంటే మీరు చూస్తే గనక
నారింజ రంగులో సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు చూడు. మనకి సూర్యోదయం అయినప్పుడు లేకపోతే సూర్యాస్తమయం అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్షం పడుతూ సూర్యాస్తమయం అవుతూ ఇక వర్షం మేఘావృతం అయినప్పుడు కూడా నారింజ రంగులో సంతరించడం చాలా బాగుంటుంది. మీరు చూస్తే వినాయకుడికి లక్ష్మీ గణపతి హోమం చేసినప్పుడు మీరు ఖచ్చితంగా గమనించండి, ఆరెంజ్ కలర్ లో మనం జ్వాల చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే జ్ఞానానికి ప్రతీక, వినాయకుడైనా అంతే కదా, జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఆరెంజ్ కలర్. అలాగే ఇక్కడ కలువ పువ్వులు గాని తామర పువ్వులు గాని అమ్మవారికి సమర్పించడం. అలాగే కొబ్బరి అన్నం, మీరు కొట్టేసిన కొబ్బరికాయతో కాకుండా ప్రత్యేకంగా కొబ్బరికాయ తీసుకొచ్చుకొని కొబ్బరి అన్నం చేసుకోవాలి. అలాగే గారెలు వేస్తే గనక అల్లం వేసిన గారెలు వేయాలి. మీరు గారెలు వేసేటప్పుడు చిల్లు మాత్రం పెట్టకూడదు అమ్మవారికి చేసేటప్పుడు. గారెలు ఇలా పెట్టేసి వేసేయడమే అనమాట, వడల్లాగా వేసేయాలి. వడ అంటే చిల్లు పెట్టకూడదు, అదే మామూలుగా శనగపప్పు వడలు కదా అలా వేయాలన్నమాట. ఎందుకంటే అమ్మవారు ఎక్కడ కూడా మొత్తం సర్వాంతర్యామే అన్నమాట. ఆవిడ బ్రహ్మాండం అంతా ఆవిడే, ఇంకా మధ్యలో ఏముండదు. చిల్లులు గిల్లులు పనిచేయవు. బాగుంది, తెలియదు అసలు ఈ విషయం. రైట్, వేయకూడదు. అమ్మవారికి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మినపగారెలైనా సరే ఏమైనా సరే మధ్యలో చిల్లు పెట్టకూడదు అనమాట. రైట్, అది అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండవ రోజు గాయత్రీ దేవిని గనక ఉపాసిస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కూడా పొందొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక స్విచ్ వర్డ్ రూపంలో ఏం చదువుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. బా, ఎంత బాగుందో. ఓకే, దీని అర్థం ఏదైనా చెప్తారా? ప్రణవ రూపిణి అంటే ఓంకారం, మనకి ప్రణవ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి అదే మనకి తెలుసు కదా. ఆ రూపం అమ్మవారిది. అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా, బీజాక్షరం ఉంది, ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి. అలాగే మణిద్వీప వాసిని, అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట. ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపం జ్యోతి, మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆ రూపంట అమ్మవారిది సచ్చిదానంద రూపిణి. అలాగే మణిద్వీప వాసినికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను, అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. చాలా చాలా బాగుంది. ఇది ఇంకా పూజ చేసుకోనియకపోనియండి ఎవరైనా చదువుకోవచ్చు కదా? ఎవరైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదవమని చెప్తాను. 108 సార్లు చక్కగా చదువుకోండి. అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు. ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు. రైట్ అక్క, దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ వర్డ్ కి? అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు, అది అందరూ గమనించాలి. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఈ 9 రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట. రైట్ అక్క, సో ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినకపోవటం ఇవందరూ డెఫినెట్ గా చేయాల్సింది. ఇంట్లో వండటానికి వారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.